Hi friends, this is Dilip Morgan and once again welcome to the new TEDMED channel. Friends, ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్సైట్స్ని ఎలా చేయాలో మనకు తెలుసు అండ్ మనకి యూట్యూబ్ ఎలా చేయాలో వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్ ద్వారా కూడా అమౌంట్ వస్తుందని చెప్పేసి అది కూడా నేను వీడియో చేశాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బ్లాగింగ్స్. ఓకేనా? సో ఈ బ్లాగింగ్స్ ఎలా చేస్తాం, అసలు బ్లాగింగ్ అంటే ఏంటి, ఇదంతా కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్గా నేను చెప్పబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్లాగింగ్ అంటే ఏంటి అంటే మనకి వెబ్సైట్ ఎలా అయితే మనం బిల్డప్ చేస్తామో అలానే బ్లాగింగ్ కూడాను. ఓకేనా? వెబ్సైట్కి బ్లాగింగ్కి తేడా ఏంటంటే మనకి వెబ్సైట్ అనేది కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది, బ్లాగింగ్ అనేది 1 పేజ్ 5 పేజ్ ఆప్టిమైజేషన్ అంటారు దీన్ని. ఓకే, అదేంటో కూడా మనం ముందు ట్యూటోరియల్స్లో తెలుసుకోబోతున్నాం. అండ్ ఇప్పుడు బ్లాగింగ్ అంటే ఏంటి అని అంటే, సో ఏదైనా ఒక కంటెంట్ గురించి మీరు రాయగలిగితే అంటే ఎలా వైట్ అవ్వాలి, ఓకే, సో హౌ టు వైట్నింగ్ ద ఫేస్ అని చెప్పేసి మీకు తెలుసు. సో అప్పుడు దాన్ని అంతటిని కూడా ఒక డిస్క్రిప్షన్లో రాస్తారు. డిస్క్రిప్షన్లో రాసి దాన్ని మీరు ఒక పవర్ పాయింట్లో వర్డ్లో కానీ లేదనుకుంటే ఇంక దేంట్లోనైనా సరే మీరు రాసి మీరు పోస్ట్ చేస్తారు. ఓకే, అయితే ఈ బ్లాగింగ్ అనేది గూగుల్ వాళ్ళది. ఓకేనా? వెబ్సైట్ లాగా చేయొచ్చు అండ్ బ్లాగింగ్ లాగా కూడా చేయొచ్చు మీకు ఏదైనా ఒక కంటెంట్ ఉంటే. సో ఇప్పుడు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒక్క ఆర్టికల్ మీరు రాస్తే దాన్ని వర్డ్ ప్రెస్లో ఇంచుమించుగా వెబ్సైట్లో పెట్టుకోవచ్చు, బ్లాగింగ్లో పెట్టుకోవచ్చు. సో ఒక్కసారే మీకు అక్కడ 10 యాడ్స్ ప్లే అయితే ఇక్కడ 10 యాడ్స్ ప్లే అయితే 20 యాడ్స్ ఒకే దానికి, అంటే 1+2 ఆఫర్ అనమాట. ఓకేనా? సో ఇలా మనకి రకరకాలుగా మనం అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇదొకటి. అయితే ఇప్పుడు ఈ బ్లాగింగ్కి ఏమేమి ఉండాలి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో బ్లాగింగ్కి ముఖ్యంగా మీరు ఓపిక కావాలి. బ్లాగింగ్ అనే కాదు, వెబ్సైట్ అనే కాదు, ఓపిక కావాలి. నెక్స్ట్ ఏంటి అంటే బిల్డప్ చేసుకోవడానికి మీకు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. మీరు యూట్యూబ్కి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు, 0 NP. మీ దగ్గర ఆల్రెడీ ఫోన్ ఉంటే చేయొచ్చు, లేదనుకుంటే దాదాపుగా అందరి దగ్గర ఫోన్ ఉంటుంది. ఓకేనా? సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఇక్కడ మనకి బ్లాగింగ్స్లో కానీ లేదనుకుంటే వెబ్సైట్స్లో కానీ ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. యూట్యూబ్లో చేయాల్సిన అవసరం లేదు, ఇదొకటి. అండ్ మరి వెబ్సైట్కి బ్లాగింగ్కి తేడా ఏంటి అని అంటే, మీరు ఒక బ్లాగింగ్కి per year వచ్చేసరికి 2,000 to 3,000 సరిపోతుంది ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? అంత అమౌంట్ వచ్చేస్తుంది అనుకోండి ఆటోమేటిక్గా. అండ్ అదే మనకి వెబ్సైట్కి వచ్చేసరికి 10 to 15, 20K వరకు కూడా మనకి వెళ్ళిపోతుంది మీరు తీసుకునే ఈ యొక్క వెబ్సైట్ బిల్డర్ బట్టి. ఓకేనా? అయితే మనకి ఈ గూగుల్ వల్లే మనకి థీమ్స్ని కొనుక్కోవడం కానీ లేదనుకుంటే డొమైన్ కొనుక్కోవడం కానీ హోస్టింగ్ని కొనుక్కోవడం కానీ ఇలా మనం ఒక 3 to 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తాం కాబట్టి దీనికంటే ఒక సమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది. అదే ఒక 3,000 2,500లో మనకి సెట్ అవుతుంది. ఓకేనా? సో ఇది బ్లాగింగ్. సో సింపుల్, మీ దగ్గర ఉన్న కంటెంట్ అవతల వాళ్ళకి పోస్ట్ చేయడం. సో మరి ఇప్పుడు బ్లాగింగ్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఐడియాస్ కావాలి. దేన్ని యూజ్ చేస్తాం సార్, దేన్ని యూజ్ చేసి చెప్తే బాగుంటుంది అని అంటే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు బ్లాగింగ్ కానీ వెబ్సైట్ కానీ దేనికి ఇస్తారంటే టెక్. ఓకే, సో మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ లేదనుకుంటే ఇంకా అదర్ ఏవైనా టెక్ గ్యాజెట్స్ ఏమైనా వస్తే దాని మీద మీరు వెంటనే ఆర్టికల్ రాసేయండి. ఓకేనా? సో ఆర్టికల్ రాసేయండి. సో దీనివల్ల ఎక్కువ ట్రాఫిక్ మీకు జనరేట్ అవుతుంది. సెకండ్, మనకి గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నా లేదనుకుంటే ఏమైనా ప్రైవేట్ జాబ్స్ పడుతున్నా దాన్ని కూడా మీరు మెన్షన్ చేయండి. సో దానికి కూడా చాలా ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఆయుర్వేదం, అంటే మనకి ఏదైనా డాక్టర్స్ మీకు తెలిస్తే లేదనుకుంటే బుక్స్ అయినా మీరు రెఫర్ చేసి మీరు దాన్ని ఆర్టికల్గా రాయొచ్చు. ఓకేనా? సో ఇలా ఆరోగ్యం, డబ్బు, నెక్స్ట్ మనకి ఉద్యోగం, వీటికి ఎక్కువగా మనకి ఆడియన్స్ వస్తారు కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్ మీరు చేయండి వెబ్సైట్లో కానీ బ్లాగింగ్లో కానీ. ఓకేనా? సో నెక్స్ట్ మనకి కంటెంట్ ఐడియా వచ్చేసింది. ఓకేనా? ఏం టైప్ ఆఫ్ పెట్టాలి కంటెంట్ ఐడియా వచ్చేసింది. నెక్స్ట్ మీరు ఎంచుకోవాల్సింది ఏంటి అని అంటే మీ యొక్క నేమ్ ఏంటి, అంటే వెబ్సైట్కి పేరేం పెడదాం అనుకున్నారు, TEDMED Tech ఇదే పెడతారు అనుకుంటున్నారు, TEDMEDTech.com, TEDMEDTech.in ఇలా. ఓకేనా? సో ఇదొకటి మీరు చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మీరు మీ యొక్క గోల్స్ ఏంటో ఫస్ట్ రాసుకోండి. రాసుకున్న తర్వాత అంటే మీరు ఏం టైప్ ఆఫ్ కంటెంట్ని పెడదాం అనుకుంటున్నారో ఫస్ట్ రాసుకొని సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ని ఎక్కడి దాకా తీసుకెళ్దాం అనుకుంటున్నారో అది కూడా రాయండి. ఓకేనా? నెక్స్ట్ దాన్ని మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని, దాన్ని మీ యొక్క వెబ్సైట్ని, దాన్ని మీ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక్కొక్క దానికి ఇంటర్లింక్ చేసుకోండి. ఈ అన్నిటిలో నేను చెప్పాను కదా 6 ways ఉన్నాయని. సో 6 ways తీసేస్తే వెబ్సైట్, బ్లాగింగ్, ఎఫిలియేటెడ్ అండ్ నెక్స్ట్ యూట్యూబ్. ఓకేనా? ఈ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంటర్లింక్ ఒక్కసారిగా మీరు చేస్తే నెలకు లక్షలు చూడొచ్చు.
మీకు ఎటువంటి స్కిల్స్ లేకపోయినప్పటికీ కూడాను. ఓకేనా? సో రావడం కొంచెం లేట్ అవ్వచ్చు, రావడం మాత్రం పక్కా. ఓకేనా? అండ్ ఏవేవో ఫేక్ థంబ్నెయిల్స్ చూసి మోసపోయి ఉంటారు. సో అలాంటివి ఇక మానేయండి. రిఫర్ చేసేద్దాం, ఆన్లైన్ సర్వేస్ చేసేద్దాం. అక్కడ ఏముండదు, వాడు చేసినంత వరకు ఒక సర్వే ఉంటుంది, ఆ తర్వాత మరి సర్వేస్ ఏముండవు. వాడు చేసేదానికి 100 రూపీసో 200 రూపీసో వచ్చేస్తే, అబ్బా ఒక్క సర్వే చేస్తే 100 రూపీస్ వచ్చేస్తుంది, నేను రోజంతా కూర్చొని అంత సర్వేలు చేస్తాను, అంత సినిమా లేదు. ఓకే, సో ఇక్కడ నుంచి అలాంటి వీటికి స్వస్తి చెప్పండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ మీకు నచ్చి ఉంటే ఓకే, అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.